ఇప్పుడు అద్దింట్లో నుంచి సొంత ఇంట్లో వచ్చినంత ఆనందంగా ఉంది. గత 12 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు, అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఎక్కడైతే మనిషి ఆత్మగౌరవం దెబ్బతింటుందో అధికారాన్ని కూడా ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉన్నా అధికారాన్ని త్యజించి అధికారం ముఖ్యం కాదు, మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యమనే ఉద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అక్కడ జరుగుతున్న అరాచకాలు చూడలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, ఎక్కడైతే మనం ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతకగలుగుతామనే ఉద్దేశంతోనే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. చాలా మంది అలాగే ఉన్నారు. కాకపోతే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరు కూడా ఈ రోజున అంత తొందరగా బయటకు రాలేక అలాగే సర్దుకుని ఉంటా ఉన్నారు. రాబో రోజుల్లో వలసలు విపరీతంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే ఒక బాధ్యత అప్పచెప్పారు. మోహన్ ని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీ భవిష్యత్తు రాజకీయం అనేది నేను చూసుకుంటానని ఒక మాట ఇచ్చారు. అంత తప్ప నీకు వేరే కండిషన్స్ ఏం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అయితే అప్పచెప్తారో ఆ బాధ్యతని మనస్ఫూర్తిగా నా శక్తి మేరకు నిర్వర్తిస్తానని తెలియజేసుకుంటున్నాను.